హెజ్కేలు 11వ అధ్యాయము 19వ వచనం. వారు అక్కడికి వచ్చి అక్కడ తాముంచి ఉన్న విగ్రహములను తీసివేసి తాము చేసి ఉన్న హేయ క్రియలను చేయుట మానుదురు. ఇప్పుడు 19 అందరు కలిసి అవుదాం. 19 అందరు కలిసి 19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. హల్లెలూయా. ఇక్కడ మనం రెండు గుండెలను చూస్తూ ఉన్నాం. ఒకటి వచ్చేసి రాతి గుండె, ఇంకొకటి వచ్చేసి మాంసపు గుండె. మొదటిది ఏం గుండె? రాతి గుండె. రెండవది ఏం గుండె? మాంసపు గుండెను. గమనించండి. నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనినట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసేదను. హల్లెలూయా. ఏక మనసు కలిగి ఉన్నామా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనలో ఇంకా చాలామందికి రాతి గుండెల స్వభావం కలిగి ఉంది. అంటే గట్టి స్వభావం. ఇంకా మనలో ఉన్నటువంటి పాత ఇచ్చెలు పాతవి ఏవి కూడా మనము భద్రంగా చేసి పెట్టుకొని ఉన్నాం. రాతి గుండె మాదిరి మనం కలిగి ఉన్నాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మాంసపు గుండెగా చేసేదను. హల్లెలూయా. మాంసపు గుండె మెత్తగా ఉంటుందా? రాతి గుండె మెత్తగా ఉంటుందా? మాంసపు గుండె మెత్తగా ఉంటుంది కదా, అవునా కదమ్మా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కఠినమైన హృదయాలను దేవుడు ఏం చేస్తాడంటే మృదువుగా మారుస్తా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనమైనా లైవ్లో చూసే వాళ్ళు ఎవరైనా సరే, ఈరోజు మన జీవితంలో మనం ఎటువంటి హృదయం కలిగి ఉన్నాం గమనించండి. ఇప్పుడు రోడ్డు మీద ఒక ముసలావిడ దాటుకుంటా ఉంటుంది. మనము చూస్తూ పోతాము. ఆమె దాటుకోలేని పరిస్థితిలో ఉంటుంది, నడసలేని పరిస్థితిలో ఉంటుంది, సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. ఆమెను చూస్తూ మనం పోతూ ఉంటాము. కొద్ది దూరం పోయేసరికి ఒక పెద్ద సౌండ్ మనకి ఎంకల పక్క నుంచి వినపడినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ స్త్రీని, ఆ ముసలావిడని ఏదో గుద్దింటది. మనం పరిగెత్తుకుంటే వెనక్కి వచ్చి, అయ్యో పాపం, ఇంతసేపు మేము చూసినాము, ఆమె రోడ్డు దాటుకుంటానింది, మేము ఆమెను కాపాడదాం అనుకున్నాం కానీ మాకు టైం కుదరలే, మా కొద్ది మేము పోతా ఉన్నాము, పాపం ఆమె దినం వాడికి రాసి పెట్టుంది, ఆమె సావు వాడికి రాసి పెట్టుంది అని అంటారు చాలామంది కదా. ఈరోజు మనుషులకు సహాయం చేసే విషయంలో కూడా రాతి గుండె కలిగి ఉన్నారు. సహాయాలు చేసే విషయంలో అయినా, అది కుటుంబం విషయంలో అయినా, భార్యాభర్తల విషయంలోనైనా, అన్నదమ్ముల విషయంలోనైనా, అక్కచెల్లెల విషయంలో అయినా ఈరోజు చాలామంది వారి హృదయాలను కఠినపరుచుకుంటా ఉన్నారు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఏక మనస్సును నేను వారి యందు నూతన ఆత్మను పుట్టించేదను. హల్లెలూయా. ఈరోజున ఏక ఆత్మ, ఏక మనస్సు, ఏక శరీరం మనం ఎక్కడ పొందుకోగలుగుతామంటే, ఎవరి ద్వారా మనం పొందుకోగలుగుతామంటే అది యేసయ్య ద్వారానే. యేసయ్య ఈరోజు సర్వలోకాన్ని ప్రేమించిన వాడు. ఆయన హృదయము మృదువైన హృదయం, మెత్తని హృదయం, మాంసపు హృదయం, ఆయనది చలించగల హృదయం. ఎవరిని ఏడుస్తూ ఉంటే ఆయన కూడా ఏం చేసేవాడు? నవ్వేవాడా? ఏడ్చేవాడు. ఎవరన్నా యేసయ్య మాకు స్వస్థతని యేసయ్య అంటే పోరా అనేవాడా? నా యొద్దకు రా, నిన్ను స్వస్థపరుస్తా కదా. ఇట్లా మనం గమనిస్తే యేసు ప్రభు తన హృదయాన్ని ఎక్కడ కూడా రాతి గుండె మాదిరి ఉన్నట్టు చరిత్రలో లేదు, బైబిల్లో లేదు. ఆయన హృదయం ఎప్పటికి కూడా మృదువుగానే ఉన్నదంట. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఇక్కడ చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము, చిన్నప్పటి నుంచి భక్తి చేస్తూ ఉన్నాము, దేవుని కొనియాడుతూ ఉన్నాము, దేవుని కీర్తిస్తూ ఉన్నాం, దేవుని పూజిస్తూ ఉన్నాం. కానీ మన జీవితంలో ఇంకా మాంసపు హృదయం కలిగి మనం లేము. రాతి హృదయాన్ని మనం కలిగి ఉన్నాం. నెగిటివిటీ మనం కలిగి ఉన్నాం. ప్రేమ లేక, ఐక్యత లేక, సహవాసం లేక, సంఘము లేక, ఈరోజు నా జీవితం, నా ఇష్టం, నా బ్రతుకు అనే రీతిగా ఈరోజు మనము ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. నేను ఎదిగితే చాలు అనే రీతిగా మనం ముందుకెళ్ళిపోతూ ఉన్నాం. అందుకే మనం గమనిస్తున్నారు, ఈ మధ్య కాలంలో మనం ఎన్ని వార్తలు వింటూ ఉన్నాం,
సొంత తమ్ముడిని అన్న చంపడం, అన్నని తమ్ముడు చంపుకోవడం, తల్లిదండ్రులను బిడ్డలు చంపడం. ఎందుకు అంటే నేను బ్రతకాలి, నేను ఎదగాలి, నేను పైకి రావాలి అనే ఆశతో ఈరోజు లోకం పరిగెత్తుతూ ఉంది. ఇప్పుడు ఇది ఏం గుండె అంటారు మరి? మెత్తని గుండెనా, రాతి గుండెనా? ఎందుకు రాతి గుండె అంటే వారి హృదయము కఠినమై ఉంది, రాయి లాంటి స్వభావం. వారి హృదయమును మార్చుకోలేకపోతూ ఉన్నారు. వారు చేసిన తప్పులను ఒప్పుకోలేకపోతూ ఉన్నారు, సరి చేసుకోలేకపోతూ ఉన్నారు, దిద్దుబాటు చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే వారు అసలైన ఆత్మను గ్రహించలేకపోతూ ఉన్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. అయితే మీ అందరికీ ఒక శుభవార్త, దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది. ఆయన మీకు ఈరోజు ఒక శుభవార్త చెప్తా ఉన్నాడు. మీలో ఉన్న ప్రతి కఠినమైన హృదయాలను యేసు నామములో ఆయన బద్దలు కొట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఉన్న ప్రతి రాతి హృదయము యేసు నామములో బద్దలైపోవునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మన హృదయం ఏ రీతిగా ఉంది? చెల్లించగలుగుతున్నావా? నీ చెయ్యి ఇచ్చే రీతిగా ఉందా? ఆయన యేసు ప్రభు మనకి నేర్పించేది ఒకటి ఏంటంటే, ఆయన చెయ్యి కురచకాలేదంట. ఇప్పుడు మనం బాత్రూంలో బకెట్ పెట్టి కుళాయి తీపుతాం కదా. ఏం తీపుతాము? కుళాయి తీపుతాం. నిండగానే బకెట్ నిండగానే మనం ఏం చేస్తాం? కుళాయిని ఆఫ్ చేస్తాం. మళ్ళీ నీళ్ళు అయిపోతేనే మళ్ళీ ఏం చేస్తాము? కుళాయి తీపుతాం. కానీ దేవుడు అట్లా కాదు. నువ్వు అడక్క ముందే నీ బకెట్ నింపుతాడు, నీ జీవితాన్ని నింపుతాడు, సర్వ సమృద్ధిలో నింపుతాడు, నిండి పొరలేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మన జీవితం ఏంటంటే రోంత చాలులే, బకెట్ నిండింది చాలులే, మళ్ళీ ఖాళీ అయినాక దిగజారి పూర్తి అడుక్కు పోయినాక ఆ బకెట్లో నీళ్ళన్నిటిని ఉలగబోసుకొని మళ్ళీ బకెట్ కింద పెట్టి మళ్ళీ కుళాయి తిప్పుతాం. అది మన స్వభావం. కానీ దేవుడు అంటాడు, నేను నీ గిన్నెను నిండి పొరలింపజేస్తాను. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, మీ ప్రతి హృదయాలను నేను మాంసపు హృదయాలుగా మారుస్తాను. అయితే మీ కఠినమైన హృదయాలను బద్దలు కొట్టుకోవడానికి మీరు సిద్ధమా? మీలో ఒకవేళ పగలు ఉన్నాయేమో, ప్రతీకారాలు ఉన్నాయేమో, ఈర్ష్యలు ఉన్నాయేమో, అసూయలు ఉన్నాయేమో, లోకం భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, లేదంటే ఇంకా వేరే వేరే సమస్యలు కానీ ఏవైనా మీలో ఉన్నాయేమో, ప్రభు అంటున్నాడు, మీలో రాతిగల హృదయాలు మీరు ఉంటే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. దేవుని రాజ్యానికి మనం ఒకవేళ ఈ క్షణంలో ఈ సమయంలో మనం విడవబడితే, ఒకవేళ ఈ లోకంలో నుంచి మనం కన్ను మూసి మరొకసారి కన్ను తెరచాలంటే మనం పరలోక రాజ్యానికి పోతామో పోలేమో కూడా మనకు తెలియదు. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏక ఆత్మ మన మధ్యలో పుట్టిస్తాడంట. అదే ఆత్మ పేరేందంటే శాంతిపరిచే ఆత్మ. హల్లెలూయా. శాంతిపరిచే ఆత్మ, నీ హృదయానికి నెమ్మదిచ్చే ఆత్మ, నీ హృదయానికి మనశ్శాంతినిచ్చే ఆత్మ, అది యేసయ్య ఆత్మ ద్వారానే. ఆయన ఆత్మని మధ్యలో దిగి వస్తూ ఉంది. ఆయన ఆత్మని హృదయం మీద నిలబడి తలుపు తడుతూ ఉంది. నువ్వు తలుపు తీస్తే నీ కఠినమైన హృదయాన్ని దేవుడు మృదువుగా మారుస్తాడు. అందుకే ఒక పాట కూడా ఉంది కదా, నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి, వెదకి నన్ను రక్షించితివి, నామనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. హల్లెలూయా. అదే హెజ్కేలులోనే 15:8 చదవండి ఎవరైనా ఒకరు. 15:8, వారు నా విషయమై విశ్వాసఘాతకులు అయిరి గనుక నేను దేశమును ఏం చేస్తాడంటమ్మా? పాడు చేసేదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు మాట ఇస్తే తప్పేవాడా చేసేవాడా? ఏమ్మా? చేసేవాడు కదా. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం? విశ్వాసఘాతకులైరి. ఎవరి విశ్వాసఘాతకులు? ఏమో మీలో ఎవరికైనా తెలుసా విశ్వాసఘాతకులు అంటే అర్థమైంది? దేవుని యందు విశ్వాసం ఉంచి కొద్ది రోజులు బాగా భక్తి చేసి దేవుని ద్వారా అన్నీ పొందుకొని, దేవుని ద్వారా మేలులు పొందుకొని, అది గర్భమైన, లేదంటే ఆరోగ్యమైన, శక్తి అయినా, బలమైన, లేదంటే ఆస్తి అయినా, అంతస్తు, అది ఏదైనా సరే విశ్వాసం ద్వారా నువ్వు అన్నీ పొందుకున్న తర్వాత నువ్వు ప్రభువుని దూరపెట్టి ప్రభు సన్నిధికి రాకుండా, ప్రభువుని మర్చిపోయి, ఆయన సన్నిధిలో చేరుకోకుండా, ఆయన సహవాసంలో రొట్టె విరుచుకోకుండా, బలలో చేయి వేయకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే ప్రభు అంటున్నాడు నిన్ను విశ్వాసఘాతకురాలు, విశ్వాసఘాతకుడు కదా. ఈరోజు మనం ఎంతోమందికి సహాయం చేస్తూ ఉంటాం. ఒకవేళ మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనం ఎవరైనా పోయి సహాయం అడిగినాం అనుకో,
వాళ్ళు లేదన్నాడు అనుకో, అప్పుడు మనం టక్కుని ఏమంటాము? పొరా విశ్వాసఘాతకుడా, నీకు ఎన్నిసార్లు సాయం చేసినాము మేము ఆపదలో ఉంటే కొంచెం సహాయం చేస్తే లేదంటావు, పొరా విశ్వాసం లేనోడా, విశ్వాసఘాతకుడు కదా. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను దేశమును పాడు చేసేదను. జాగ్రత్త. ఏం చేస్తాడంట? దేవుడు పాడు చేస్తాడంట. మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే నష్టపోయేది ఎవరము? మనమే. హల్లెలూయా. దేవునికి వ్యతిరేకంగా, విశ్వాసానికి వ్యతిరేకంగా, విశ్వాసఘాతుల వల్లే మనం ఉంటే దేవుడు మన జీవితాన్ని పాడు చేయని కూడా వెనకాడు. ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన నువ్వు చేసిన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టేంత వరకు నీ జీవితంలో అన్నీ అపజేయాలి. నీ జీవితంలో అన్ని నిందలే, అన్ని అవమానాలే, అన్ని ఆటుపోట్లే, అన్ని శ్రమలే, కన్నీరు, దుఃఖము, వేదన, ఇవన్నీ నీ జీవితంలో జరుగుతాయి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసఘాతకురాల మాదిరి ఉంటావో నీ జీవితంలో ప్రతి క్షణము బాధే. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బలపడతావో నా దేవుడు నీ జీవితంలో ప్రతి క్షణము సంతోషము నింపుతాడు. హల్లెలూయా. విశ్వాసంలో బలపడండి, దేవునిలో బలపడండి. మనుషులను ఆకర్షించే మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. దేవుని నమ్ముకోండి, దేవుని ఆశ్రయించండి. ఆయన మీ బిడ్డలను దీవించునుగాక, ఆయన మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. దేవుని పిల్లలారా, మరి దేవుడు విశ్వాసంలో మీరు బలంగా ఉంటే ఆయన మిమ్మల్ని పాడు చేయడు. ఆయన మిమ్మల్ని లోకానికి, సైతానికి అప్పగించడు. మీకు ఆయన కంచి కోట మంది నిలబడతాడు. ఆయన మీకు ఆయన ఆశ్రయ దుర్గముగా నిలబడతాడు. ఆయన మీకు ఏ అపాయము రానియకుండా, ఏ తెగులు మీ గుడారానికి సమీపించకుండా ఆయన మీకు సహాయము చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఘాతకుడు మాదిరి ఉంటావో, దేవుని దూషిస్తూ, దేవుని వెరితనంగా చూస్తూ, దేవుని ఆలయానికి రాక, దేవుని స్తుతించక, దేవుని మయమరిచిపోయి నీ ఇష్టానుసరైన జీవితం జీవించి, లోకంలో ఉన్న వారిని ప్రేమించి, లోక అధికారులను, లోక స్నేహితులను, లోకంలో ఉన్న వారందరి కొరకు బ్రతికితే ప్రభు అంటాడు, నేను నిన్ను పాడు చేసేదానికైనా వెనకాడగను. నిన్ను నమ్మి నీ జీవితంలో ఎన్ని కార్యాలు జరిగించాను, నిన్ను నమ్మి నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నావని నీ చెంత తెచ్చి పెడితే ఈరోజు నా యొద్దకు రావా అని ప్రభు తిరిగి మళ్ళీ నేను జీరోగానే తీసుకొని పోగలుగుతాడు ఆయన. హల్లెలూయా. ఉదాహరణకి యోనా తన జీవితంలో దేవుడు నిన్ను వెక్కిపోనాయన అంటే యోనా ఎక్కడికి పోయాడు? తర్షీష్కి పోయినాడు. దేవుడు ఏం చేసినాడు? పాడు చేశాడు యోనాని. పాడు కడుపులో వేసినాడు. ఆ రొచ్చులో, ఆ గలీజు వాసనలో దిమ్మ తిరిగిపోయిందట యోనాకి. ఇన్ని రోజులు భూమి మీద మంచి ఊపిరి పీల్చుకుంటా ఉంటేనే, మంచి తిండి తింటా ఉంటేనే, దేవుడు చెప్పిన తింటే బాగుండని మొక్క లొంగినాడు. ఎక్కడా? చేప కడుపులో. రోత వాసనలో, ఆ గలీజు వాసనలో, ఆ కడుపులో ఎంత రోత ఉంటుందో, ఎంత వాసన ఉంటుందో కదా. మనం తినేటప్పుడు మనకి ఈడు వరకే రుచి, టేస్ట్ అన్నీ ఉండదు. ఈ నుంచి ఈడు పడితే ఇంకా సంచిలో పడినట్టే కదా. ఈ నుంచి ఇంకా అన్ని సంచిలో పడినట్టే. ఇంకా ఏం తింటున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, అన్నీ పోయి కడుపులో ఉంటాయి కదా. దేవుని పిల్లలారా, మరి యోనా కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు అంటే పాడు చేశాడు దేవుడు. నీవు కూడా దేవుని మాట వినకపోతే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నీ స్థితిని దేవుడు సున్నా చేయగలడు. జాగ్రత్త. ఈరోజు విర్రవీగుతున్నారేమో, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ చేస్తున్నాడని ఈరోజు మనుషులు ఎగిరి పడుతూ ఉన్నారేమో. జాగ్రత్త. విశ్వాసఘాతుల వల్లే కావద్దు. విశ్వాసంలో ఉండండి. తన్ను తాను తగ్గించబడినవాడు ఏమవుతాడని వాక్యంలో ఉంది? హెచ్చింపబడతారు. హల్లెలూయా. హెచ్చింపబడిన వాడు ఏమవుతాడు? తగ్గింపబడతాడు. హల్లెలూయా. భక్తిహీనులు ఏమవుతారు? నాశనానికి దారవుతారు. ఈరోజు భక్తులు దేవుని రాజ్యానికి చేరుకుంటారు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, మాంసపు హృదయం కలిగిన వారందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అయితే రాతిగుండె స్వభావం కలిగిన వారు, విశ్వాసఘాతకులు మాత్రం దేవుని చేత పాడు చేయబడతారు, దేవుని చేత విడవబడతారు. వారు ఎక్కడికి పోతారంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థితి ఏమి కావాలో ఆలోచించండి. ఇప్పుడు వంట రూమ్లో మనం ఒక ఖాళీ పాత్రలో బాగా పొయ్యి మీద పెట్టి బాగా వేడి చేసినాక నీళ్ళు పోసినా మనకి ఎట్లొచ్చో సౌండ్ అని వస్తుంది కదా. పొరపాటుని దాంట్లో నువ్వు చెయ్యి పెడితే ఏమవుతుంది? నీ చెయ్యికి నిమ్మకాయలన్నీ పెట్టుకొని, ఇంకా చెయ్యి ఇటు పెట్టుకొని మొత్తం హాస్పిటల్, ఊర్లు అన్నీ తిరిగి వచ్చాము భాగ్యానికి. ఎన్ని ఆయింట్మెంట్లు పోతామో ఎంత చేస్తాం కదా. మరి ఆడ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆలోచించాలమ్మా. చాలా భయంకరమైన దినాలు రాబోతూ ఉన్నాయి. ఈ లోకంలో 20-30 సంవత్సరాలను దీనంగా లేకుండా, తగ్గింపు లేకుండా, పగలతో, ప్రతీకారాలతో, ఇష్టానుసరైన మాటలు మాట్లాడుకుంటూ ఎలా పడతారో జీవించి, ఎలా పడతాయి వ్యసనాలు, ఎలా పడతాయి నువ్వు నీ జీవితం నీ ఇష్టానుసరైన బ్రతుకుతూ ఉన్నావు. నష్టపోతారు, ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. నీ కుటుంబం దేవుని రాజ్యానికి హెచ్చించబడాలంటే, నీ బిడ్డలు, నీ కుమార్తెలు, కుమారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, నీ భార్య, నీ భర్త దేవుని రాజ్యానికి చేరుకోవాలంటే, ఈ లోకంలో నువ్వు అనేక మంది కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలా.
రాత్రి అదే నేను వాక్యంలో చెప్పిన, నా పాపం పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా దోషం పోవునట్లు నన్ను కడుగుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. హల్లెలూయా. బాగా కడిగించుకోవాలా మనం. యేసు రక్తంతో ప్రతి పాపము కడుగునన్నప్పుడు నువ్వు ప్రతి వారం వచ్చి యేసయ్య నా పాపం కడిగేసయ్యా, యేసయ్య నా ప్రతి అపరాధములు కడిగేసయ్యా, యేసయ్య నా దోషాలను కడిగేసయ్య అంటే కడుగుతాడు. నేను రాత్రి ఒక ఉదాహరణ చెప్పిన. ఏం చెప్పినానంటే, ఇప్పుడు ఒక తెల్ల షర్టుని మనం ఉతికినాం అనుకో, మరక పోతుందే పోదా, బాగా ఉతికితే పోతుంది కదా. మళ్ళీ మరుసటి రోజు చేసుకొని దాని అంతా కుల్లమాపినాం అనుకో, మళ్ళీ ఉతికినామంటే అప్పుడు మళ్ళీ పోతుందే పోదా. కానీ అప్పుడు ఈ షర్టుకుండి కొంచెము క్వాలిటీ తగ్గిపోదా, పీసులు వేసి రావడము, అవునమ్మా వచ్చదా రాదా, ఒక వారం ఒక నెల అట్టే వాడు కుల్లమాపుకుంటే ఆ షర్టు ఇంకా పనికి వస్తుందా? ఏం చేస్తాం దాన్ని, కాళ్ళ కిందికి మసిగుడ్డ మాదిరో, లేదంటే ఈయన వాకిలి కాడ వేసుకొనికో, లేదంటే దేశాలు దించుకొనికో దానికి వాడుకుంటాం. ముందంతా అది ఆడుంది, మన ఒంటి మీద ఉంది. బాగున్నప్పుడు మన ఒంటి మీద ఉంది, బాగలేనప్పుడు అది ఇప్పుడు ఎక్కడుంది, మన కాళ్ళ కింద ఉంది. ఈరోజు మనం కూడా అంటే దేవుడు ఎన్నిసార్లైనా నేను కడుగుతాడు, అయితే ఒక లిమిట్ ఉంది. కడుగుతాడు కదా, కృపామయుడు కదా, దయామయుడు కదా, కడుగుతానే ఉంటాలని నీ ఇష్టానుసరి జీవితం జీవిస్తే నష్టపోతావు సుమి, జాగ్రత్త. నీ జీవితాన్ని దేవుడు పాడు చేయని కూడా వెనకాడు, జాగ్రత్త. కాలు కింద వేసే స్థితికి తెచ్చుకోవద్దు, నరకానికి పోయే స్థితికి తెచ్చుకోవద్దు. మంచి తెల్లని వస్త్రం ఏ రీతిగా ధరించుకుంటున్నామో, మంచి వస్త్రం ఎలాగ ధరించుకుంటున్నామో, నలక్కోకుండా ఎంత బాగా చూసుకుంటామో, నీ జీవితాన్ని కూడా నువ్వు అంతకంటే భద్రంగా కాపాడుకోవాలా. హల్లెలూయా. నీ బట్టలకి ఇచ్చే విలువ నీ దేహానికి ఇచ్చుకో, నీ తిండికి ఇచ్చే విలువ నీ దేహానికి ఇచ్చుకో. చాలా భయభక్తులతో మన దేహాన్ని మనం కాపాడుకోవాలా, మన ఆత్మను కాపాడుకోవాలా. లోకంలోనికి పాపంలోనికి మన చేతులు వెళ్లకుండా, మన కాళ్ళు వెళ్లకుండా, మన తలంపులు, మన క్రియలు, మన చూపులు, మన మాటలు, మన ప్రవర్తన లోకంలోకి వెళ్లకుండా మనం కాచుకోవాలా. ఇప్పుడు నీ కొడుకు తప్పిపోతా ఉంటే నువ్వు కాచుకుంటావు. ఎందుకు? వాడు చెడిపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? వానికేం రాదు, ఇంటికాడికి వస్తారు టక్కును కదా. ఎందుకంటే అక్కడ మన తల్లి ప్రేమే, తండ్రి ప్రేమే. కానీ మన ఆలోచన ఏంటంటే వాడు బాగుపడాలని. హల్లెలూయా. యేసు ప్రభు కూడా అంతే. ఒక్కోసారి నిన్ను శ్రమలకు అప్పగిస్తాడు, ఒక్కోసారి నీ చిక్కుల్లో పెడతాడు, ఒక్కోసారి నీ జీవితంలో అన్ని అనారోగ్య పరిస్థితులు, కీడులు అన్నీ వస్తాయి. కానీ ప్రభు అంటాడు, నేను నిన్ను పరీక్షలో పెడతా ఉన్నా, నిలబడలేవా, నేను నిన్ను కాచుకుంటా, భద్రపరచుకుంటా, అయితే నువ్వు ధైర్యంగా ఉండు అని ప్రభు అంటా ఉన్నాడు. ఆయన మనం కొట్టిన మన క్షేమం కోసమే, ఆయన మనం గద్దించిన మన క్షేమం కోసమే, ఆయన నిన్ను ఏం చేసినా మన క్షేమం కోసమే. ఎందుకంటే ఆయన తన బిడ్డల కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన మన నిమిత్తం రక్తం కార్చినవాడు, ఆయన మన నిమిత్తము సమస్తము ధారాళముగా దయచేసినవాడు. కాబట్టి ఈరోజు నీవు నేను తప్పిపోతే ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు. కాబట్టి విశ్వాసఘాతుల వల్లే ఉండొద్దు. దేవుని జీవితంలో ఎన్ని చేస్తాడో ఆలోచించుకో. మనుషులు దేవుడు చేసినని చేయలేడు, నీ తల్లిదండ్రులు దేవుడు చేసినట్టు చేయలేరు, నీ అన్నదమ్ములు దేవుడు చేసినట్టు చేయలేరు. దేవుడు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. దేవుడు ఒక్కడే అందరికంటే శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలో శ్రేష్టమైన వాడు, ఆయన నీతిలో శ్రేష్టమైన వాడు, యథార్థతలో శ్రేష్టమైన వాడు, మంచిలో శ్రేష్టమైన వాడు, దయలో శ్రేష్టమైన వాడు. నీ చెప్పుకుంటూ పోతే ఆయన అన్నిట్లో శ్రేష్టమైన వాడే. దేవుని పిల్లలారా, మీరు విశ్వాసంలో బలపడితే మీ బిడ్డలను కూడా మీరు విశ్వాసంలో పెంచాలా. విశ్వాసంలో మీ పిల్లలను కానీ, మీరు కానీ, మీ కుటుంబం కానీ ఎదగాల, అంచెలంచెలుగా. మీ ఆత్మ దేవుల్లో వర్ధిల్లింపబడాలా, సంతోషపడాలా, నీళ్ళలో యేసు ప్రభు అనే జీవపు ఊటలో మునిగి తేలాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు సహాయం చేయునుగాక. కాబట్టి దేవుని చేత పాడు చేయించుకుంటారు చాలామంది. రోడ్డుకు వస్తారు అంటారు, గమనించారు లేదో, కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. ఏం చెప్తారంటే, ఒకప్పుడు మేము చాలా బాగా బతికినాం, ఇప్పుడు ఏమైందమ్మా అంటే, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాయినా బాగుంది, ఇప్పుడు చెప్పు ఏమి కథ చెప్పు. కొంతమంది అంతే కదా, అంత ఉంటే చాలు, ఇంత రెక్కలు ఇటు వచ్చింటాయి, ఇటు బండి ఇటు ఉంటుంది, బండి తోలేటప్పుడు కారు తోలేటప్పుడు బంగారు వేసుకుంటే, చూసినా మా బంగారు ఎంత ఉందో, మా చీరలు చూసినావా, మా బట్టలు చూసినావా, మా కథ చూసినావా. అవన్నీ శాశ్వతమైనవి కాదు. బంగారు ఈ లోకంలో ఏదో ఒక రోజు పోయేదే, వస్త్రాలు ఏదో ఒక రోజు ఈ లోకంలో కుళ్ళు పట్టి పోయేటివే. నువ్వు నీ ఇల్లు కట్టుకుని ఇల్లు ఒకనొక సమయంలో కూలిపోయేదే. నువ్వు కొనే కారు అయినా బండి అయినా ఒకనొక సమయంలో తుప్పు పట్టేవే. కానీ నీ జీవితం ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు సమర్పించుకుంటావో, నీ జీవితాన్ని తుప్పు పట్టినీయుడు, నీ బ్రతుకునైనా సైతానికి అప్పగించడు.
అన్ని వేళలలో ఆయనని కాచుకుంటాడు, కాపాడుకుంటాడు. దీనంగా ఉండు, సాత్వికంగా ఉండు. ఇదే నా ప్రసంగం. నువ్వెప్పుడు నీ జీవితంలో ఏది కలిగి ఉన్నా ప్రభువా ఇది నీ వలనే. నీ జీవితంలో ఏది నువ్వు పొందుకున్నా యేసయ్య నీకు స్తోత్రం. నీ జీవితంలో ఏది అనుభవిస్తున్నా ప్రభు ఇది నువ్వు నాకు ఇచ్చినదే అని ప్రతి విషయంలో నువ్వు ప్రభువుని ఎప్పుడైతే గణపరుస్తావో ప్రభువు నేను పాడు చేయడు. నువ్వు విశ్వాసఘాతుల వలె ఇది నాదే, నా కష్టంతో వచ్చింది, నేను ఎదిగిన, నేను పైకి వచ్చిన, నా జీవితం, నా బతుకు, నా డబ్బులు నాది, నా కథ నాది, ఊహిష్ అనన్యం అనుకో, అయిపోయి నీ జీవితాన్ని ఏదో ఒక సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని చేత వర్ధిల్లింపబడాలే కానీ దేవుని చేత మనం పాడు కానే కాకూడదు. హల్లెలూయా. దేవుని చేత మనం ఒక స్థాయికి వెళ్ళాలి కానీ దేవుని మనం దుఃఖపెట్టకూడదు. ఆయన మన కంటి కనపడకపోవచ్చు, చెవికి వినపడకపోవచ్చు, కానీ ఆయన చేసే క్రియలు అంతా ఇంత కాదు. మహిమాయుక్తమైన చెప్పనాశకమైన సంతోషం మనకి ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. చెప్పనాశకమైన సంతోషం. బాధలలో, వేదనలో, శోధనలో ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనకు సమాధానం ఇచ్చేవాడు ఆయన. నేను నీకున్నాను బిడ్డ, భయపడద్దు, దిగులు పడదని సెలవిచ్చేవాడు ఆయన. నువ్వు అగాధములో ఉన్న, పెంట కుప్పల్లో ఉన్న నా దేవుని చేయబట్టుకొని లేవని తగలవాడు ఆయన. మర్చిపోయావా దేవుడు చేసిన మేలులు? ఎందుకు విశ్వాసఘాతుల వల్లే బతుకుతావు? ఎందుకు విశ్వాసహీనంగా బతుకుతా ఉన్నావు? ఎందుకు భక్తిహీనంగా బతుకుతావు? ఎందుకు ప్రార్థన మానేసావు, బైబిల్ మానేసావు, పాటలు మానేసావు, మందిరానికి మానేసి చాలామంది క్రైస్తవులు ఈ రోజున క్రైస్తవ ప్రపంచంలో ఆదివారం అనేది దేవుని దినం అనేది మర్చిపోయి ఈ రోజున చాలామంది ఈ లోకంలో క్రైస్తవులు దేవుని సన్నిధికి చేరలేకపోతూ ఉన్నారు, ఆయన స్తుతించలేకపోతూ ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పిన నా ప్రసంగాలు ఏం చెప్పినానంటే, నీ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, శక్తి, బలం ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలి నువ్వు? నీ కాళ్ళు, చేతులు అన్నీ సచ్చుపడిపోయి మంచం మీద ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడా రాడా? వస్తాడు. నువ్వు అన్నీ ఉన్నప్పుడు ఆడబడతాడు తిరుగుతీవి, ఆడబడతాడు ఉంటేవి, ఏం పనులు అంటే ఆ పనులు చేయొచ్చు, ఇష్టానుసారం బతుకుతీవి. లాస్ట్ ముసలిని అయినాక నాకు సాయం చేయి ప్రభు, నడచలేకుండానైనా, తినలేకుండానైనా, చేసుకోలేకుండానైనా, నాకు కాకులు తాపొద్దు ఆహారం పంపించినావు కదనైనా, నాకు ఆహారమేనైనా ఎట్టొచ్చది? మాకున్నప్పుడంతా విర్రవీగుతీవి, ఎట్టంట పడి తిరుగుతీవి, నీ ఇష్టానుసరం జీవితం జీవించుతీవి, ఏమంటే ఇవి చేస్తీవి, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతీవి, దేవుడు ఇచ్చిన వాటన్నిటిని మర్చిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోతీవి, దేవునికి నువ్వు చేసుకున్న ముక్కుబడి చెల్లించడం మర్చిపోతీవి, నీ ఇష్టానుసరమైన జీవితం బ్రతికి ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకున్నాక దేవా అంటే ఎలాగ నీ దగ్గరికి దేవుడు రాగలుగుతాడు? ఏ మొక్కం పెట్టుకుని నీ దగ్గరకు వస్తాడు? ఆలోచన చేయి. ఈరోజు చాలామంది క్రైస్తవ లోకంలో ఇదే జరుగుతూ ఉంది. క్రైస్తవులని పేరుకు మాత్రమే, కానీ క్రైస్తవత్వం మనలో లేదు. మనలో అంత కులమతం, లేదంటే డబ్బు, లేదంటే అందము, లేదంటే లోకంలో అలవాట్లు, వ్యసనాలు, లోకంలో ఉన్నటువంటి అలవాట్లు, చీరలు, లేదంటే అవి ఇవి, ఇవే మనకు ఆభరణాలు, ఇవే మనకు లోకం అయిపోయింది. నేను నా దేవుని కోసం ఏం చేయాలి? ప్రభుకి ఇచ్చే మనసు మనకు లేదే. ప్రభు పని చేసే మనసు మనకు, ఒళ్ళు దాచుకుంటాం. దేవుని పని చేయడానికి ఒళ్ళు రాదు. ఎవరైనా లోకంలో డబ్బు ఇచ్చామంటే అడిగి పోయి ఒళ్ళంతా వంగి పని చేస్తాం. ఇదేందో నాకు అర్థం కాదు. దేవుని జీవితంలో ఎన్ని మేలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, మర్చిపోయి ఈరోజు దేవుని కార్యాలు తప్ప లోకంలో కార్యాలన్నీ చేసుకుంటూ పోతావు, నువ్వు నష్టపోతావు. ఈరోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం విశ్వాసఘాతుల వల్ల ఉండకూడదు. ఒక్కసారి నేను చెప్పినట్టు బాగా ఆలోచించి విశ్వాసంలో బలపడి దేవునికి ఇచ్చి చూస్తూ దేవుని సన్నిధిలో బలపడుతూ ఉండండి. మిమ్మల్ని దేవుడు బలపరచకపోతే నన్ను అడగండి. దేవుడు మీ స్థితిని మార్చకపోతే నన్ను అడగండి. దేవుడు మీ స్థాయిని మార్చకపోతే నన్ను అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా బలపడండి. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఈ పరిచర్య ద్వారా అనేక మంది జీవితాలు దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అనేక మంది జీవితాలను దేవుడు బాగుపరుస్తూ ఉన్నాడు. మన దేవుడు ఆయన వైపు మల్లుకుంటే ఎటువంటి వారినైనా, రాతి గుండె గలవారైనా దేవుడు మాంసపు గుండెగా చేయగలడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ప్రభు ఒక వాక్యం, యెషయా గ్రంథం 44, యెషయా 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపమును తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా యొద్దకు మల్లుకొనుమంటున్నాడు దేవుడు. ఇంతకాలం మల్లుకున్నదంతా లోకంలో వైపు మల్లుకొని బతికావు. నీ జీవితాన్ని కూడా అద్భుతాలు జరగాలంటే, నీ జీవితంలో కూడా సూచన క్రియాలు చేయాలంటే, అలనాడు ఉన్న యేసయ్య నేటికి సజీవుడై ఉన్నాడు. అలనాడు కుంటివాణ్ణి లేపినట్టుగా నిన్ను లేపగలడు.
అలనాడు కుష్ఠరోగిని బాగు చేసి నిన్ను ఈరోజు బాగు చేయగలడు. నా దేవుని వైపును మల్లుకుంటే నీ జీవితంలో ప్రతి అద్భుతాన్ని కల్లారా చూస్తావు. ఆయన వైపు మల్లుకుంటే చాలు, ఆయన వైపు మల్లుకుంటే చాలు. ఆ వేణీళ్ళు ఏం చేస్తాయి? ఆ బిడ్డని నూనె పూసిన ఆ బిడ్డ లేచి తిరిగాడంట. హల్లెలూయా. నువ్వు తిరుగుతావా? వెన్నీళ్ళలో చెయ్యో కాళ్ళు పెట్టి నూనె పుయ్యగానే బిడ్డకు స్వస్థత కలిగింది. ఈ నూనెలో యేసయ్య రక్తం ఉంది. ఎక్కడెక్కడికో పోయినా ఈ నూనె బాటిల్ ఇంకా మీ ఇంట్లోకి రాలే. మీ ఇంట్లో లేదు బాటిల్, మీరు తీసుకోరు, మీరు బాగుపడరు. ఎవడెవడో బాగుపడతాడు, ఎవడెవడో వాక్యాన్ని రక్షణ పొందుతారు, ఎవరెవరో ఎక్కడెక్కడో దీవించబడు. మేమొచ్చమయ్యా, 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 మేమొచ్చమయ్యా. మీరు మాత్రం రండమ్మా, యేసుక్రీస్తు నామమున మేము ఆహ్వానించనమ్మా, రండమ్మా అంటే మొబ్బే, లైట్ లేదే, చీకటే, నొప్పులే, జ్వరము, దగ్గు, పడుషము, పనులు. ఇక్కడ ఆయన సన్నిధి ఉంది. హల్లెలూయా. నువ్వు ఆయన యొద్దకు వస్తే ఆయన నీ యొద్దకు వస్తాడు. అది నీ ఇష్టంగా. అనేకమైన సాక్ష్యాలు, ఎన్నో వందల సాక్ష్యాలు, వందల ఫోన్లు నా జీవితంలో దేవుడు నాకు ఎందుకు వినిపిస్తున్నాడంటే, ఎందుకు ఈ పరిచర్య ఇంతగా దీవించబడి నా ద్వారా కాదు, ఇది ఆయన మహిమ, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది కాబట్టి అనేక మంది జీవితాలను దేవుడు అద్భుతకరంగా మారుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక యవనస్తునిగా ఇక్కడ కూర్చున్న మీరు, నేను, మనందరం కూడా ఆయన రాజ్యంలో ఎత్తబడాలంటే, నిత్య జీవితంలో మనం వెళ్ళాలంటే విశ్వాస పోరాటం మనము పోరాడాలి. విశ్వాసఘాతుల్లాగుంటే మనం ఏమైపోతాము? విశ్వాసఘాతులుగా మనం ఉంటే పాడు అయిపోతాం. ఏమైపోతామమ్మా? మేలులు పొందుకుంటాము. ఏ మేలది? నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు నిత్య జీవం పొందుకోవాలంటే రాతి గుండె ఉండాలనా, మాంసపు గుండె ఉండాలనా? మాంసము గుండె ఉండాల. రాతి గుండె స్వభావం ఏంది? పగలు, ప్రతీకారాలు, అహంకారాలు, ఈర్ష్యలు, ఎన్నో కుళ్ళులు, విగ్రహారాధన, లేదా చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ఈ రాతి హృదయంలో. ఈడు మనం ఎన్ని చెప్పినా నమ్మడు, ఈడు ఎన్ని చెప్పినా ఈనడు. ఒరే శయ్యాగురైనా పోతావురా స్వామి నువ్వు అన్నేవాడు ఈనడు. నా బతుకున్నది, నా జీవితం ఉన్నది, నాకు తెలిసిపో, ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చాపో, ఎప్పుడు చేర్చపో, అందరిని కానకు కావాలా తీసుకోపో. ఎన్ని తింటుందో దావమ్మడి దిగిన కాడ నుంచి ఇంటి ఎన్ని తిట్టుకుంటా పోయింటుంది, లెక్క లేదంట దానికాడ అని అని ఎన్ని చేతులు ఇరుచుకుంటా పోయింటుంది ఇంగిట దావమ్మడి. ఆ డ్రైవర్ని ఇరిచింటుంది, ఈయని కదా. 10 రూపాయల కాడ ఏం పోతుందమ్మా? నువ్వు చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేస్తూ ఉండు. దేవుడు నీకు ఏదో ఒక రకంలో సహాయం చేస్తూ వస్తాడు. హల్లెలూయా. ఆయన నీకు అన్యాయం చేసేవాడు కాదమ్మా, ఆయన మీకు ఎప్పుడు మేలు చేసేవాడే. కాబట్టి నువ్వు ఎంతమందికి మేలు చేస్తావో, ముస్లిమ్స్లో ఒకటి నమ్ముతారు, బాగా వినండి. ఇదొకటి చెప్పి ముగిచేస్తాను నేను. ముస్లిం సోదరులు ఒకటి నమ్ముతారు, పరలోక రాజ్యము నరకము ఉంది వాళ్ళ గ్రంథంలో. ఒకటి బాగా వినండి. అయితే వాళ్ళ దేవుడు తక్కిటి మీద తూగటేస్తాడంట. దేని మీద? తక్కిట. అంటే ఎన్ని పుణ్యాలు చేసినాడు, ఎన్ని పాపాలు చేసినాడు. పుణ్యాలు ఎక్కువ చేస్తే పరలోకం, పాపాలు ఎక్కువ చేస్తే ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. కానీ మన దేవుడు తక్కిటి మీద తూకం వేసేవాడు కాదు. ఆయన ఈ తక్కెట్లో ఉండే పాపాలన్నింటినీ తన భుజం మీద వేసుకున్నవాడు ఆయన. హల్లెలూయా. తన నీతిని అంతా నీ మీద కుమ్మరించిన వాడు. తక్కెటంతా ఇప్పుడు ఈ వల్ల తూగింది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోవాలని? మా ఇంటికి రావాలనే చెప్పరమ్మా. ఎక్కడికి పోవాలని? చేతులు చూపించని అర్థం చేసుకోవాలి. ఎక్కడికి పోవాలని? పరలోకానికి పోవాలనమ్మా. యేసు ప్రభు తక్కిటి చూసేవాడు కాదు. ఆయన మన పాపాలని తన మీద మోసుకొని తన నీతినంతా మనకిచ్చి తక్కెటంతా ఒక వల్ల తూగెట్టు చేసి మనల్ని తన రాజ్యంలోకి తీసుకొని పోయేవాడు ఆయన. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ప్రసంగాలు, ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు యథార్థవంతుడు. యేసు ప్రభు అందరికీ ప్రభు. స్త్రీలకు, పురుషులకు, నపుంసకులకు, ప్రతి ఒక్కరికి, జ్ఞానులకు, గొల్లలకు, ప్రతి ఒక్కరికి ఆయన దేవుడే. ఆయన ఎందరైతే అంగీకరిస్తారో, నువ్వు బొట్టు తీసడం అవసరం లేదు, గాజులు తీసడం అవసరం లే, నువ్వేదో తెల్లని బట్టలు వేసుకోవడం అవసరం, ఏం అవసరం లే. నీ హృదయంలో యేసు ప్రభుకు చోటి చాలు. హల్లెలూయా. యేసయ్య నా హృదయంలోకి రా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను,
నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. హల్లెలూయా. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక.